హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ మనం ఫిర్జాద్ కూడా అయితే రావడం జరిగిందండి. చాలామంది అంటే వరంగల్ వాళ్ళు, జనగం వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే కామెంట్స్లో అడుగుతున్నారు, ఫిర్జాద్ కూడా, బోడుప్పల్, ఉప్పల్ ఈ ఏరియాలో మాకు ప్రాపర్టీస్ కావాలని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇలా ఫిర్జాద్ గూడలో ఒకే దగ్గర 4 ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనం ఇవాళ రావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీస్ అన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీస్ అన్ని కన్స్ట్రక్షన్ చేయించింది మన సారే అన్నమాట. హలో సార్. సార్, యువర్ గుడ్ నేమ్? విశాల్ అండి. విశాల్. ఓకే, సార్ గారి ప్రాపర్టీస్ అన్ని దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించారు. చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా ఉన్నాయండి ప్రాపర్టీస్. అసలు మీరు చూస్తే మీరే అవక్ అయిపోతారు అన్నట్టు. ఎందుకంటే లేటెస్ట్ ఏంటంటే ఈ జనరేషన్ పీపుల్ ఏంటంటే అందరు 6 feet అలా ఉంటున్నారు, చాలా హైట్ ఉంటున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టేసుకొని వీళ్ళ డోర్స్ అన్ని మ్యాక్స్ 8 feet డోర్స్ అయితే పెట్టించినారండి. చాలా బ్యూటిఫుల్ అవుతుంది హౌస్. ఒకసారి మీ కూడా చూపిద్దామని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. అన్ని డీటెయిల్స్ లోపలికి వెళ్తూ మిగతా కూడా అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ అయితే లేటెస్ట్గా చాలా బాగా తీసుకున్నారండి. G+1 అన్నమాట. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అన్నమాట. చాలా మంచిగా అయితే ప్రాపర్టీ ఉందండి. దీని డైమెన్షన్స్ వచ్చేసి 22.5 x 60 అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 2500 SFT. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, 30 feet రోడ్. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక 200 meters డిఫరెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. చాలా మంచిగా ఉన్నాయి. 4 ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా కానీ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ డైమెన్షన్స్, సేమ్ ఎవ్రీథింగ్, కాస్ట్ కూడా సేమ్ అన్నమాట. లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, ఈ గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 8 feet గేట్ అండి. 8 feet గేట్ అంటే చూస్తున్నా కదా, కార్ అయితే ఈజీగా మనం పార్క్ చేసుకునే విధంగా 8 feet గేట్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు లోపలికి వెళ్ళడానికి ఏదైతే ర్యాంప్ ఉందో గ్రానైట్తో తీసుకున్నారు. మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంత లేటెస్ట్ ట్రెండింగ్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఈవెన్ గేట్ చూస్తే మీకు అర్థమైపోతుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. సార్, దీనికి వాటర్ ఏంటి సార్? బోర్ వాటర్ ఉందా? బోర్ వాటర్ ఉంటుంది అండ్ మంజీరా వాటర్ ఉంటుంది. రెండు అవైలబుల్ చూస్తున్నా కదండి. దీనికి మనకి ఏంటంటే బోర్ ఉంది, అదేవిధంగా మంజీరా వాటర్ కూడా ఉంది, సంప్ కూడా ఉందండి. సార్, సంప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. 8000 liters సంప్ ఉంటుంది. 8000 liters. బోర్ ఎక్కడ ఉంది సార్? బోర్ కూడా బ్యాక్ సైడ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటాయండి. ఓకే, ఏంటంటే 100% వాస్తుతో అయితే ఈ ప్రాపర్టీని అయితే సార్ కన్స్ట్రక్షన్ చేపించినారంట. ఇది ఏంటంటే ఇంజనీరింగ్ సలహాతో, ఇంజనీరింగ్ ప్లానింగ్తోనే ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. లోపలికి వెళ్తే ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే చూస్తున్నారు కదా, మనకు ఛార్జింగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నవేడేస్ అందరూ ఎలక్ట్రిక్ యూజ్ చేస్తున్నారు, కార్స్ కానీ బైక్స్ కానీ. వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ మనకు ఛార్జింగ్ పాయింట్స్ కూడా అవైలబుల్ చేయించినారండి. ఇది పార్కింగ్ అన్నమాట. పార్కింగ్ కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. ప్లస్ మనకు ఇది చూస్తుంటే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది రెంటర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ దీన్ని చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారండి. చుట్టూ టైల్స్ పెట్టినారు, మంచిగా వుడ్ తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ తీసుకుంటే, ఫాల్ సీలింగ్ కూడా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మంచిగా మనకు లైట్స్ కూడా పెట్టించినారు అనమాట. ప్రాపర్టీ చుట్టూ మనకి ఏంటంటే చిన్న గల్లీ కూడా తీసుకున్నారండి. అంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చిన్న గల్లీ కూడా తీసుకోవడం జరిగింది. సరే, ఇది ఇండియన్ టేక్ డోర్ అండి. ఆఫ్రికన్ టేక్ అయినా ఇంగ్లీష్ వుడ్ అయినా ఏడా వాడలేదు. ఓకే, ఇండియన్ టేక్ చూస్తున్నారు కదండి. ఏదైతే వుడ్ విల్ అయితే తీసుకున్నారో ఇండియన్ టేకే తీసుకున్నారంట. కంప్లీట్ ఈ మెయిన్ అంటే ద్వారం ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఇదంతా మనకు ఇండియన్ టేకే అని చెప్తున్నారు. చుట్టూ కూడా మనకు గ్లాసెస్ పెట్టించినారు. అదేవిధంగా ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టించినారండి, సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా. లోపలికి వెళ్తే మిగతా డీటెయిల్స్ కూడా అన్ని క్లియర్గా తెలుసుకుందాం. సార్ రండి సార్. ఫస్ట్ ఎంటర్ గానే ఇది హాల్ అన్నమాట. హాల్లో కంప్లీట్ కింద మొత్తం టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. పైన నీట్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. విండోస్ తీసుకుంటే 4x4 విండోస్ తీసుకున్నారండి. UPVC విండోస్, వీటికి మెస్ డోర్స్, అదేవిధంగా గ్రిల్స్ కూడా ఉన్నాయండి. ఈ విండోస్కి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఓకే, లైఫ్ టైం వారంటీ ఉంటుంది, ఫ్రీ సర్వీస్ ఉంటుంది. చూస్తున్నా గ్లాస్ బ్రేక్ అయితే ఏమైనా గ్లాస్ తీసుకుంటారు, రిప్లేస్ చేసేస్తారు. గ్లాస్ చార్జ్ తీసుకుంటారు, సర్వీస్ ఫ్రీ ఇస్తారు. సర్వీస్ ఫ్రీ, లైఫ్ టైం వారంటీ అండి. చూస్తున్నా అండి, విండోస్కి అయితే మనకు లైఫ్ టైం వారంటీ ఉందంట. ఏంటంటే మన గ్లాస్ బ్రేక్ అయినా వాళ్ళే తీసుకొచ్చి మనకు రిప్లేస్ చేస్తారు. జస్ట్ మన గ్లాస్ అమౌంట్ పే చేసి సరిపోతుంది అనమాట. అంత మంచి క్వాలిటీ యూజ్ చేసిన అని చెప్పేసి ఒక్కటి ద్వారా మనకు తెలిసిపోతుంది అనమాట. ఏదైతే హాల్ ఉందండి, హాల్ అయితే మంచిగా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. హాల్లో నుంచి కొంచెం ముందుకు పోతే ఈసారి ఇది
కిచెన్ అండి. కిచెన్ ఇది. ఓకే, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ అయితే తీసుకున్నారండి. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా అవుతుంది. మనకు ప్లాట్ఫామ్ ఎల్ షేప్ అయితే తీసుకున్న ప్లాట్ఫామ్ మీద మనకు కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. చుట్టూ కూడా చూస్తే టైల్స్ అయితే యూజ్ చేసినారు. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి పెద్ద విండో అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా వెలుతురు కానీ గాలి కానీ ప్రాబ్లం లేదు. ప్లస్ షెల్ఫ్స్ ఒకసారి మీరు గమనిస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. జస్ట్ మనం కబోర్డ్ వర్క్ చేయించుకొని ఆక్యుపై చేసుకోవచ్చు, అంత మంచి ప్రాపర్టీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డోర్స్ కూడా మంచి లేటెస్ట్ ట్రెండింగ్ అయితే డోర్స్ కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక్కసారి బ్యాక్ సైడ్ వెళ్దాం. బ్యాక్ సైడ్ ఏంటంటే మనకు హాల్లో నుంచి బ్యాక్ సైడ్ వే అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక బాల్కన్ లాగా అయితే ఉందండి. చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ వస్తే సార్ మనకు బోర్ ఎక్కడ సార్ ఉంది సార్? మాకు ఇది బోర్ పాయింట్ అండి. ఇది బోర్ పాయింట్, అది సంపు. ఇది సంపు, అది వాష్ ఏరియా. అది వాష్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ వస్తుంది. ఓకే, ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ వస్తుంది. చూస్తున్నారు కదండి, మనకు బోరు సంపు రెండు బ్యాక్ సైడ్ ఇచ్చినారు, ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ కూడా ఏంటంటే మనం వర్షం పడ్డా ఏం ప్రాబ్లం లేకుండా మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లస్ కొంచెం ఓపెన్ గా పెట్టాం, కంజెస్టెడ్ ఏం కాదు. వాషింగ్ మెషిన్ పెట్టుకున్నా బట్టలు పెట్టుకున్నా కంజెస్టెడ్ కాదండి. చూస్తాం కదా, బిల్డింగ్ మొత్తం స్పేషియస్ ఉందండి. అసలు చెప్తున్నాను కదా, కింద రెంట్ అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? కింద మనం రెంట్ 15 నుంచి 20 మధ్యలో వస్తుంది. 15 to 20 కింద 2 BHK అండి. 15 to 20 వస్తుందంట. నెక్స్ట్ ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సార్ దీని డైమెన్షన్ ఏంటండి సార్? 11.5 into 10 ఉంటుంది. 11.5 into 10 చూస్తున్నారు కదా, 11.5 into 10 అన్నమాట. దీంట్లో 2 విండోస్ తీసుకున్నారండి, UPVC విండోస్. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి తీసుకున్నారు. క్రాస్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అవును సార్. ఇది ఏంటంటే మనకు ఈవినింగ్ అవర్స్ తప్ప మార్నింగ్ అవర్స్ అసలు లైట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. అంత వెంటిలేషన్ అయితే ఉందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. సిటీలో మెయిన్ దేనికి సఫర్ అవుతుంటారంటే వెంటిలేషన్ ఒకటి, పొల్యూషన్ ఒకటి అండి. ఈ రెండు ఈ ప్రాపర్టీలో అసలు దరిదాపులో ప్రాబ్లం లేదండి. వెంటిలేషన్ ఫుల్ ఉంది, మంచి గ్రీనరీ ఉందండి, చుట్టూ గ్రీనరీ ఉంది. అదేవిధంగా పొల్యూషన్ కూడా చాలా దూరంగా ఉందన్నమాట. చూస్తే ఇక్కడ షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. పక్కకు మనకు బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు ఒకటి బాత్రూమ్ ఇచ్చినారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ఒక రూమ్ అంతా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇంత హైట్ ఉంది. పై వరకు టైల్స్ కూడా పై వరకు అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకు గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇంకో విండో కూడా ఇచ్చినారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి అట్లా విండో కూడా ఇచ్చినారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఇది రెంటల్ పర్పస్ ఇలా కన్స్ట్రక్షన్ చేశారంటే ఓనర్ కోసం ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది కూడా మీకు ఫస్ట్ చూసిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాను. మనకి ఏంటంటే నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. సార్ దీని డైమెన్షన్స్ ఏంటి సార్? 10x10 అండి. 10x10 చూస్తున్నారా, 10x10 అనమాట. చిల్డ్రన్స్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన బెడ్రూమ్ అయితే. దీంట్లో కూడా 4x4 విండో. మీరు చూస్తున్నారు కదా, వెంటిలేషన్ ఎంత బాగా వస్తుందో. లైట్స్ లేకున్నా మనకు ఈవినింగ్ వరకు అయితే ఉండొచ్చు, అంత మంచి వెంటిలేషన్ అన్నమాట. పైన మనకు లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో. కింద షెల్ఫ్స్ ఇచ్చినారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రతి రూమ్లో మంచి డోర్స్ చూస్తే లేటెస్ట్గా మంచి నీట్గా అయితే తీసుకున్నారండి. అదేవిధంగా బయటకు వచ్చేది ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్. ఇది కూడా చిన్నగా ఏమిరండి, స్పేషియస్గా పెద్దగా ఇచ్చినారు. దీంట్లో కూడా విండో కానీ గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే దీంట్లో కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది రెంటర్ పర్పస్ అండి. ఈ ఏరియాలో మనకు 12,000 to 15,000 రెంట్ అయితే వస్తుందంట. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ప్రాపర్టీ వచ్చి మనకు ఫిర్జాది కూడా కమాన్ అండి. కమాన్ నుంచి లోపలికి వచ్చేసేస్తే మనకు ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ అంటే లొకేషన్ కానీ ప్లస్ దీని డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు డిస్క్రిప్షన్ అన్ని క్లియర్గా చూడొచ్చు అనమాట. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారు. అది కూడా గ్రానైట్ స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కన్లో ఉన్నామండి. చూసినాం కదా, ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. బాల్కన్లో ఉన్నాం. ఇది వచ్చేసి మనకు సింహద్వారం చూస్తున్నారు కదా, 8 feet డోర్స్ అయితే తీసుకున్నారు. చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి. పైన PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకు బాల్కన్లో కూడా మీరు చూస్తే రైలింగ్ వచ్చేసి గ్లాస్ తీసుకున్నారు, స్టీల్ ఒక రైలింగ్ తీసుకున్నారు. ఒకసారి కాలనీ చూడండి. మీరు కాలనీ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, చుట్టూ ఆల్రెడీ వచ్చి ఉంటున్నారనమాట. ఈ ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. 4 ప్రాపర్టీస్ ఒకే దగ్గర ఉన్నాయండి. చాలా మంచి ఉంది. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. మెయిన్ రోడ్ నుంచి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సార్ ఇది ఫిర్జాది కూడా కమాన్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? 3.5 kilometers వస్తుంది. 3.5 kilometers వస్తుంది.
చూస్తున్నారు కదా సార్, మెట్రో నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది మనకు? 6 వస్తుంది, 5.5 6 మధ్యలో ఉంటుంది. ఓకే, ఉప్పల్ మెట్రో నుంచి చూస్తున్నారు కదండి. ఉప్పల్ మెట్రో నుంచి జస్ట్ మనకు 5.5 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఫిర్జాదూర్ అక్కడ నుంచి జస్ట్ 2.5 3 కిలోమీటర్స్ నుంచి అయితే ఖమ్మం నుంచి అయితే ఉంటుందండి. ప్రాపర్టీ బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ఉందండి. అసలు చుట్టూ చూస్తే పొల్యూషన్ లేదు, వెంటిలేషన్ ఫుల్ ఉంది, ప్లజెంట్ ఉందండి ఏరియా. ఇలాంటి డిస్టర్బెన్స్ 100 ఫీట్ రోడ్కి 100 మీటర్స్ ఉంటుంది అంతే. అది 100 ఫీట్ రోడ్ అండి, ప్రతాప సింగారం వెళ్ళే రూట్ కదా సార్. డైరెక్ట్ ఓఆర్ఆర్ వెళ్తుంది. ఓఆర్ఆర్ వెళ్తుంది. ఓఆర్ఆర్ ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సార్? 10-12 కిలోమీటర్స్ 10. ఓకే, చూస్తున్నారు కదా అండి. 10 మినిట్స్ అనుకోండి ఓఆర్ఆర్ అంతే. చూస్తున్నారు కదా, మనకు ఫిర్జాదూర్ ఖమ్మం టు ప్రతాప సింగారం వెళ్ళే రూట్లో ఉందండి. జస్ట్ 3 కిలోమీటర్స్ మనకు ఖమ్మం నుంచి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉందన్నమాట. 4 ప్రాపర్టీస్ ఒక దగ్గర. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. ఒకసారి ప్రాపర్టీ డోర్స్ చూడండి, 8 ఫీట్స్ డోర్స్ అన్నమాట, చాలా పెద్దగా. ఇవి ఇండియన్ టోక్తోనైతే తీసుకున్నారంట. ప్లస్ ఇంకేంటంటే ఇవైతే వీటికి హ్యాండిల్స్ యూజ్ చేసినారు. హ్యాండిల్స్ కూడా ఏంటంటే ప్రాపర్ బ్రాస్ అండి, చూస్తున్నాం ప్రాపర్ బ్రాస్ అన్నమాట. ఇండియన్ టేక్తో బ్యూటిఫుల్గా తీసుకున్న, చుట్టూ గ్లాసెస్ పెట్టినారు, అదేవిధంగా గ్రిల్స్ పెట్టినారు. ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా లేదండి. చాలా మంచి లొకేషన్లో ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చూద్దాం. చూస్తున్నాం కానీ లోపలికి ఎంటర్గానే మంచి పెద్ద హాల్ అండి. అంటే మనము ఈ బిజీ లైఫ్లో ఎక్కడెక్కడో తిరుగుతూ వస్తుంటాం, ఇంటికి రాన ప్రశాంతంగా ఉండాలి, స్పేషియస్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అవన్నీ ఈ హౌస్లో అయితే మీకు క్లియర్గా అనిపిస్తుందండి. ఫస్ట్ ఎంటర్గానే ఇది సిట్టింగ్ ఏరియా అండి. సిట్టింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. చిన్న ఆర్చ్ లాగా పెట్టుకుంటే మనము ఇటు మన పర్సనల్ అంటే మన ఫ్యామిలీ కోసం ఇటు స్పెండ్ చేసుకుంటట్టు ఉండాలి. ఇక్కడ సోఫా వేసుకొని మంచిగా విజిటర్స్ కోసం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. అదేవిధంగా విండోస్ చూసుకుంటే పెద్ద పెద్ద విండోస్ అయితే తీసుకున్నారండి. యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. మనం కొంచెం ముందుకు వస్తే ఇదేంటంటే సిట్టింగ్ ఏరియాలో అంటే మన ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయడానికి కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి అయితే మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్రశాంతంగా స్పేషియస్గా కూర్చొని టీవీ చూసే విధంగా ఇక్కడ ఇచ్చినారు. కొంచెం ముందు పోతే దీన్ని మనం డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా డైనింగ్ ఏరియాలా ఇక్కడ వరకు యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా నుంచి ముందుకు వస్తే మనకు రైట్ సైడ్ వచ్చేసి స్పేషియస్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ స్పేషియస్ కిచెన్ ఇచ్చినారండి. మంచిగా జస్ట్ మనం కబోర్డ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. చాలా బాగుంది. మనకి ఇంకో సింక్ కూడా చూస్తే లేటెస్ట్గా స్టెయిన్లెస్ స్టీల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది పూజా రూమ్ ఆప్షన్ వస్తుందండి. ఓకే, పూజా రూమ్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మనం బట్టి కట్టిస్తాము. లేకపోతే రెడీమేడ్ పెట్టుకుంటారు చాలా మంది. అందరూ రెడీమేడ్ పెట్టుకుంటున్నారు. గ్లాస్ రూమ్స్ లాగా పెట్టుకుంటున్నారు. చూస్తున్నారు కదా, పూజ గది కట్టేమంటే కట్టిస్తారంట. లేదు నవేడేస్ ఏంటంటే చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పూజ గది ఏంటంటే కొంచెం సెంటిమెంటల్ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు కట్టుకుంటున్నారు అన్నమాట, గ్లాసెస్తోని వుడెన్తోని. సో అందుకని ఆ స్పేస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చినారండి. మనం ఇష్టం వచ్చినట్టు మనం కట్టించుకోవచ్చు, లేదా వాళ్ళనే చేసిస్తారంట. మనం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ డోర్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నాం కదా, బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ బాల్కనీ ఇచ్చినారు. అక్కడ మనకు చూస్తే వాష్ ఏరియా అన్నమాట. ఇది వాష్ ఏరియా. ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మీరు ఒకసారి లైవ్లో విజిట్ చేస్తే మీకే నచ్చుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఏంటంటే హాల్ చూసాము, డైనింగ్ చూసాము, కిచెన్ చూసాం కదా అండి. మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. హాల్లో అయితే లైటింగ్ చూస్తున్నారు కదా, ఎంత మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే పెట్టించడం జరిగిందండి. చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా నీట్గా అవుతుందండి. సార్ దీని డైమెన్షన్స్ ఏంటి సార్? 11 x 11.5. సార్ 11 x 11.5. 11 x 11.5. చూస్తున్నారు కదా, స్పేషియస్ ఉందండి. మంచి పెద్ద బెడ్ పడుతుంది దీంట్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన తీసుకుంటే ఒకసారి చూడండి, పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది మంచి లైటింగ్స్తోని. ఇక విండో తీసుకుంటే పెద్ద విండోస్ అయితే తీసుకున్నారు. సరే విండో 5x4 అండి. 5x4 అది పెద్దగా కనిపిస్తున్నాయి. మామూలుగా అందరు 4x4 పెడతారు, సార్ వాళ్ళంటే 5x4 అయితే పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం ఏంటంటే వాష్రూమ్ తీసుకుంటే చాలా పెద్దగా ఇచ్చినారండి. చాలా పెద్ద చూడండి ఒకసారి ఎంత పెద్ద అయితే తీసుకోవడం జరిగింది. పై వరకు కూడా టైల్స్ మామూలు అందరూ ఇక్కడ వరకే పెడతారు, వీళ్ళు పై వరకు టైల్స్ పెట్టినారు. అదేవిధంగా మనకు గ్రీజర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ కానీ విండో కానీ అన్నీ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. డోర్స్ చూస్తే ఈవెన్ బాత్రూంలో కూడా 8 ఫీట్ డోర్ పెట్టినారు. చెప్తున్నాను కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరు లైవ్లో చూస్తే ప్రాపర్టీని వదులుకోరండి, అంత మంచిగా ఉంది. సార్ వాళ్ళ దగ్గర ఉండి దీన్ని కన్స్ట్రక్షన్ చేయించినారన్నమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచి 5x4 విండో అయితే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కింద టైల్స్తో అయితే తీసుకోవడం జరిగింది. దీనికి కూడా చిల్డ్రన్స్ అని కూడా కాంప్రమైజ్ కాకుండా 8 ఫీట్ డోర్ అయితే పెట్టించినారండి.
చాలా మంచిది సార్. దీని డైమెన్షన్స్ ఏంటి సార్? చిల్డ్రన్ బెడ్రూమ్ 11x10. 11x10 చూస్తున్నారు కదండి. మామూలుగా చిల్డ్రన్ బెడ్రూమ్ 10x10 ఉంటుంది కానీ సార్ 11x10 అయితే పెట్టించడం జరిగింది. చాలా బాగుంది. మా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ కామన్ బాత్రూమ్. ఇది కామన్ బాత్రూమ్ కూడా అని చెప్పేసి ఏం చిన్నగా తీసుకోలేదండి. ఇది కూడా స్పేషియస్గా చాలా పెద్ద తీసుకున్నారు. 5 వరకు టైల్స్ పెట్టించినారు. 8x5 సైజ్ సార్ బాత్రూమ్. 8x5 చూస్తున్నా కదా, ఒక రూమ్ అంత ఉందండి బాత్రూమ్ కూడా అంత పెద్దగా. దానికి కూడా మనకు 12 feet డోరు. పైన వచ్చేసి లో రూఫ్ కూడా తీసుకున్నారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. మరి ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి టెర్రస్ కూడా ఎలా ఉందో చూసిన తర్వాత ప్రాపర్టీ ప్రైస్ కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందామండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు ఫిర్జాద్ కూడా కమా నుంచి లోపలికి వస్తే లక్ష్మీనగర్ కాలనీ అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి మనం టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ ఎలా ఉంది అసలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. చాలా మంచి లొకేషన్లో మంచిగా ఉందండి ప్రాపర్టీ. లేటెస్ట్గా మంచి కన్స్ట్రక్షన్ చేయించారన్నమాట. మనమైతే టెర్రస్ మీదకి రావడం జరిగిందండి. టెర్రస్ మీదకి వచ్చాం కదా, కింద మొత్తం సార్ ఫ్లోరింగ్ చేయించేసినారు. మనకి ఇక పని ఏం లేదు. రెడీ టు ఫ్లోరింగ్ పైన పెద్దలైట్ కంపెనీ వాళ్ళు వచ్చి వాటర్ ప్రూఫింగ్ చేశారు. వాటర్ ప్రూఫింగ్ కూడా కంప్లీట్. చూస్తున్నా కదండి, లీకేజెస్ అలాంటి ప్రాబ్లం కూడా లేదు. నార్మల్ గా అందరు బిల్డర్స్ ఫ్లోరింగ్ లో వాటర్ ప్రూఫ్ కలుపుతారు. అవును, అంతే. ఫ్లోరింగ్ అయిపోయినాక కంపెనీ వాళ్ళు వచ్చి వాటర్ ప్రూఫింగ్ చేస్తారు. వాటర్ ప్రూఫింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కాంప్రమైజ్ కాలే. ఎందుకంటే స్ట్రక్చర్ డిజైన్ వచ్చేది G+3ది. G+3 మన పిల్లర్స్ అయినా స్లాబ్స్ అయినా G+3 వరకు వేసాము. ఓకే. కట్టింది G+1, స్ట్రక్చర్ మాత్రం G+3. ఓకే. ప్లానింగ్ అంటే పర్మిషన్ సార్? పర్మిషన్ G+1 ఉంది. అంటే ఫ్యూచర్ లో ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. అవును సార్. ఫ్యూచర్లో ఏంటంటే చెప్తున్నా G+3 కట్టుకునే అంత క్యాపబుల్ అన్నట్టు ఈ ప్రాపర్టీ. బట్ ఏంటంటే పర్మిషన్ G+1 తీసుకుని అట్లనే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మనకు బోర్ వాటర్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ కోసం ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. 5 వరకు కూడా పైప్ లైన్ కూడా వచ్చిందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. సార్ చెప్పినట్టు G+3 అని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్నాడు కదా. ఎగ్జాంపుల్ మనకు ఈ పిల్లర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. పిల్లర్ సైజ్ చూడండి, చాలా పెద్ద సైజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మనం ఫ్యూచర్లో పైన కట్టుకోవాలనుకుంటే కూడా కట్టుకోవచ్చు అనమాట. అంత స్ట్రాంగ్ బిల్డింగ్ ఇది. ప్లస్ మనకు బిల్డింగ్ మీద కూడా ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. మామూలుగా కొంతరే ఇస్తారు, ఎవరు సెలెక్టెడ్ పీపుల్ ఇస్తారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఒకసారి చుట్టూ చూడండి, ఒకసారి కాలనీ చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుందండి. అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. మనకు పక్కనే 4 ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీకు నచ్చిన ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవచ్చు. చాలా మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ అయితే. సరే, ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? 50,000 నడుస్తుంది. 50,000. ఓకే. రోడ్ నుంచి 100 meters అన్నప్పుడు ఆ మాత్రం అయితే నడవడం కామన్. ఓకే, చూస్తున్నాం కదా. పైకి రావడానికి మనకి ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఒకటి ఐరన్ గేట్ కూడా తీసుకున్నారు. ప్లస్ ఏంటంటే మన స్టెప్స్ మీద మామూలు రూమ్ ఉంటుంది కదా అండి, మనకి ఏంటి హెడ్ రూమ్ అంటాం కదా, హెడ్ రూమ్ కూడా అందరు మామూలుగా ఏం చేస్తుంటారంటే అవి రేకులు వేస్తుంటారు. బట్ సార్ వాళ్ళు అంటే డైరెక్ట్ స్లాబ్ లాగా వేయించడం జరిగిందండి. అన్నీ తెలుసుకుందాం, సార్ని అడిగి మన ప్రైస్ కూడా తెలుసుకుందాం. సార్ దీని లోన్ ఏమంటారు సార్? లోన్ ఎలా? లోన్ అన్ని నేషనల్ బ్యాంక్స్ ఇస్తాయండి. SBI, ICICI, LIC అన్నిట్లో వస్తుంది. అన్నిట్లలో వస్తుంది. 60-70% వస్తుంది. ఓకే. అంటే ప్రొఫైల్ బట్టి కూడా ఉంటుంది. 80% కూడా వస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ ఎవ్రీథింగ్ సివిల్ పర్ఫెక్ట్ ఉంటే 80% కూడా వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదండి, 80% లోన్ కూడా వస్తుంది. అంటే సార్ మీకు బ్యాంక్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇన్ కేసు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలా కూడా ఉన్నారా? అంటే ఏజెంట్స్ నెంబర్స్ ఇస్తాము, వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుకొని ప్రాసెస్ చేయించవచ్చు. వాళ్ళు చేయించుకోవచ్చు. చూస్తున్నారు కానీ ఆ ఫెసిలిటీ కూడా హెల్ప్ కావాలంటే మేము ఉన్నాం ఇక్కడ. అవును, కానీ చాలా కస్టమర్స్ ఎట్లా అంటే మేమే చేపిస్తాం, మేమే మాట్లాడుకుంటాం అంటే మాట్లాడుకోవచ్చు. అలా కూడా మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం కూడా లేదు. చూస్తున్నారు అండి, మీ ప్రొఫైల్ బాగుంటే 80% లోన్ కూడా వస్తుందంట. మీకు తెలిసిన వాళ్ళు ఉన్న ప్రాబ్లం తెలియకుండా సార్ వాళ్ళ దగ్గర ఉన్న ఆఫర్ని కూడా చూస్తాము అని చెప్పేసి అంటున్నారు. సార్ అన్నీ ఓకే. నియర్ బై స్కూల్స్, కాలేజ్ విషయానికి వస్తే ఇలాంటి స్కూల్స్ మనకు 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి 8 km రేడియస్లో. ఓకే. గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, నియాక్ స్కూల్ ఉంది, ఇంకో జాన్సన్ కూడా ఉంది నియర్ బై ఉప్పల్లో. అంటే మొత్తం 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. స్కూల్స్ కూడా ఉన్నాయి, ICSI సిలబస్. ఓకే. SSC, CBSE చాలా ఉన్నాయి. ఇంకా హాస్పిటల్స్ సార్, వాటెవర్ హాస్పిటల్స్ కూడా వాకింగ్ డిస్టెన్స్ లో ఉన్నాయండి. ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఒక హాస్పిటల్ ఉంటుంది, పిజ్జాలో ఒక 2 హాస్పిటల్స్ ఉంటాయి, మేడిపల్లిలో ఉంటాయి. ఇక మన కుప్పలు పోతే రోడ్ మీద అన్ని హాస్పిటల్స్, కుప్పలు పోతే అయితే అన్నీ ఉంటాయి. ఇంకా చూస్తారు కదండి, హాస్పిటల్ గురించి, స్కూల్స్ గురించి, కాలేజెస్ గురించి మీకు అసలు ప్రాబ్లమే లేదండి. మెట్రో కూడా నియర్ బై ఉంది. ఇక్కడ మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 15 minutes ఒకసారి బస్సు కూడా వస్తుంది. ఆటోస్ కూడా తిరుగుతూనే ఉంటాయి 24 hours. ఇక్కడ ఊలా, స్విగ్గీ, జొమాటో ఎవ్రీథింగ్ ఉన్నాయండి. అసలు ప్రాబ్లమే లేదు. అంటే సిటీకి దగ్గరగా, పొల్యూషన్కి దూరంగా, ప్లస్ వెంటిలేషన్ కూడా మంచిగా ఉండాలంటే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలండి. మరి అన్నీ తెలుసుకున్నాం. ప్రాపర్టీ ప్రైస్ ఎంతనో ఫైనల్గా తెలుసుకుందాం. సార్ ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? మీకోసం 1,30 lakhs అండి. 1,30 lakhs చూస్తున్నారు కదండి. సార్ ఇది ఫిక్సా, ఏమన్నా నెగోషియబులా?
నెగోషియబుల్ ఏమి ఉండదు అని మాట్లాడదాం. ఓకే సార్, సార్ అంటే ఏంటంటే మాట్లాడదాం అంటున్నారు, అంటే స్లైస్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి, మరీ భారీ ఎక్స్పెక్ట్ చేయకండి, స్లైస్ నెగోషియబుల్ అన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే బ్యూటిఫుల్గా 4 ప్రాపర్టీస్ ఒకే దగ్గర ఉన్నాయండి. సేమ్ డైమెన్షన్స్, సేమ్ ప్రైస్, ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ అనమాట. 1,30,00,000 అయితే కోట్ చేస్తున్నారు. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చి 50,000 నడుస్తుందండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.